హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జీకే. ఈరోజు మన ఈ వీడియోలో లవర్స్ కోసం మంచి పార్క్ అయితే చూపిస్తున్నాను. ఈ యొక్క పార్క్ ఎక్కడ ఉందంటే మన దుర్గం చెరువు పార్క్ అనమాట. సో కరెక్ట్గా కేబుల్ బ్రిడ్జ్ కిందనే మనకి ఒక పార్క్ అయితే ఉంటుంది. ఈ పార్క్లోకి ఎంటర్ అయిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా ఒక పెద్ద దారి అయితే ఉంటుందన్నమాట. ఇందులో పైకి వెళ్తే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. లవర్స్కి మంచి స్పాట్ అని చెప్పుకోవచ్చు. సో గూగుల్లో సెర్చ్ చేసినా కానీ మనకు సజెస్ట్ చేసేటటువంటి ప్లేస్ వచ్చేసి ఇదే అనమాట. మనం పైకి వెళ్ళి ఏ విధంగా ఉందో చూద్దాం. చూస్తున్నారు కదా, ఏదో కొత్త ప్రపంచానికి వెళ్ళినట్టుగా ఉంది. ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్దాం. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ముందైతే వెళ్ళిరు అనమాట. ఏంటంటే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, ఎక్కువ పబ్లిక్ కూడా ఉండరు. చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి. సో చూస్తున్నారు కదా, నా చుట్టుపక్కల కూడా ఎవ్వరు లేరు, వచ్చింది మేమే. అక్కడ ఉంది కూడా మా ఫ్రెండ్సే అనమాట. ఈ యొక్క ప్లేస్ మొత్తం ఈ విధంగా ఉంటుంది. ఒకసారి అటు కనుక చూసుకున్నట్లయితే మనకు ఏదో ఒక గుహలాగా అయితే కనిపిస్తుంది. ఇందులో లోపలికి వెళ్ళి ఒకసారి ఏ విధంగా ఉందో చూద్దాం. ఒక స్టేజ్ లాగా ఉంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ కూర్చోడానికి మంచి మార్బుల్స్ ఉన్నాయి. అదేవిధంగా లోపల కూడా మనకు స్పేస్ అయితే ఉంది. ఇక్కడ కూడా టైం స్పెండ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నుంచి వెళ్ళి ఇటు సైడ్ కనుక చూసినట్లయితే వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, మనకు అక్కడ మొత్తం వాటర్, పైన వచ్చేసి కేబుల్ బ్రిడ్జ్ అనమాట. అది కొంచెం మనం బయటికి వెళ్తే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకా కొంచెం లోపలికి వెళ్దాం. సో చూస్తున్నారు కదా, అన్నీ ఒక ఏదో గుహలోకి వెళ్తున్నట్టుగా ఉన్నాయి. అన్నీ చిన్న చిన్న దారులు, రహదారులు లెక్క. ఇక్కడ నుంచి వెళ్ళి మనకు పైకి ఇంకొక వే కూడా కనిపిస్తుంది. ఒకసారి మనం అక్కడ వరకు వెళ్ళి ఆ వే ఎక్కడికి వెళ్తుందో చూద్దాం. సో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఎవ్వరూ లేరు, మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ లోపలికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ ప్లేస్ అయితే ఉంది, ఒక గుహలాగా. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకా వేరే దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ అంతా కూర్చోడానికి కూడా ఈ విధంగా ఏర్పాటు చేశారు. సో మరి దారుణం ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా మనకు ప్యాకెట్స్ అయితే దొరకడం జరిగింది. ఇది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్యా. ఇందులో మనకు యూజ్ చేయనటువంటి కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదా, నిజంగా చెప్తున్నా, ఆ గూగుల్లో సెర్చ్ చేస్తే లవర్స్కి సంబంధించినటువంటి బెస్ట్ పార్క్ అని చెప్పింది, ఇది చూపించింది. కానీ మరీ ఇంత దారుణంగా కూడా దొరుకుతాయని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అదేవిధంగా ఇక్కడ యూజ్ చేసినటువంటి కూడా ఉన్నాయి, చూడొచ్చు. సో చూస్తున్నారు కదా, ఆల్రెడీ చింపి పడేశారు. డోట అంట మొత్తం ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు, మరి దారుణం అంటే దారుణం. ఇది మొత్తం ఇవే ఒక మంచి స్పాట్ లాగా అయితే ఉంది. ఈ ప్లేస్ లోనే ఇన్ని కనిపించాయంటే ఇంకా వేరే వేరే ప్లేస్కి వెళ్తే ఎన్ని దొరుకుతాయో ఒకసారి మనం ఇంకా ముందుకెళ్ళి అయితే చూద్దాం. వీడియో అయితే భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది. పార్క్ అంటే లవర్స్ వచ్చి టైం స్పెండ్ చేయొచ్చు అనుకున్నా కానీ మరి ఈ విధంగా యూజ్ చేయొచ్చు అని అయితే నేను అనుకోలేదు. సో ఇంకా మనం బయటికి వెళ్ళి అయితే చూద్దాం. సో ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం బయటకి అయితే వెళ్దాం. అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఇంకొక వే అయితే కనిపిస్తుంది అనమాట. ఈ యొక్క వేలో మనం కొంచెం ముందుకైతే వెళ్దాం. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మనకు ప్రశాంతంగా ఉంది కూర్చోడానికి. ఫ్యామిలీతో వచ్చినా కానీ టైం స్పెండ్ చేయడానికి మనకు మొత్తం ఇక్కడ స్టోన్స్ అయితే ఒక చైర్స్ లాగా అమర్చారు. అదేవిధంగా ఇక్కడ మనకు వాటర్ స్టోర్ చేసే దానిలాగా కూడా ఉంది. కానీ ఇక్కడ వాటర్ అయితే ఎలాంటివి కూడా స్టోర్ చేయలేదన్నమాట. సో ఇంకా పైకి వెళ్ళొచ్చు. ఒక్కరు లేరు. మేము వచ్చింది వీకెండ్లోనూ కూడా ఎవ్వరు ఇక్కడ లేరు. అంటే ఓన్లీ ఈ పనున్నోళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తున్నారు అట్లా. సో మనం ఇంకా పైకి వెళ్దాం. ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా, ఆ లవర్స్ వచ్చి ఎంజాయ్ చేసిపోతారు అనుకున్నా కానీ ఇంత ఎంజాయ్ చేస్తారని అయితే కళలు కూడా అనుకోలేదు. అలాగే అటు సైడ్ చూస్తున్నారు కదా, మనకు ఏదో తాళ్లతోని ఒక నిచ్చెన లాగా ఏర్పాటు చేశారు. అది వంతెన కావచ్చు మేబీ, అవతలికి దాటడానికి. కాకుంటే మొత్తం ఖరాబ్ అయిపోయి ఉంది. పెద్ద పెద్ద స్టోన్స్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, మనకు పురాతన కట్టడాల లెక్క కనిపిస్తుంది అనమాట. ఎక్కడికో గుహలోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది. అలాగే ఇక్కడ నుంచి చూస్తే మనకు ఇలా కూర్చొని కూడా టైం స్పెండ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఒక పెద్ద గుహలాగా ఉంది. వీకెండ్స్లో ఇక్కడికి వస్తే చిల్ చేయొచ్చు. ఒకసారి అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా ఫ్రెండ్స్తో రండి. చూపించినాను కదా, అమ్మాయిని తీసుకొని రాకండి. అదేవిధంగా ప్రతిసారి ఇట్లానే దొరుకుతాయని అమ్మాయి తీసుకొచ్చినప్పుడు కొనుక్కొచ్చుకోకుండా రాకండి, అర్థమైందా? సో ఇంకా కొంచెం పైకి అయితే వెళ్దాం. ఏదో వీడియో చూపించడం అంటే కొంచెం చిన్న ఒక 1 minute 2 minutes చూపిద్దామని అనుకున్నాను కానీ ఇంత బాగుంటుంది అనుకోలే. అటు సైడ్ మనకు షటిల్ కోర్ట్ కూడా కనిపిస్తుంది. షటిల్ అదేంటిరా? షటిల్ కోర్ట్. సో మనం ఇంకా కొంచెం పైకి వెళ్దాం. వెళ్తూ ఉంటే ఇంకా చాలా ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు బోటుది నావన బోట్ స్ట్రక్చర్ అయితే ఉంది. అదేవిధంగా అనేక రకాల బొమ్మలు అయితే అక్కడ గోడలపైన చెక్కడం అయితే జరిగింది. నాకు తెలియక అడుగుతా, ఇంత లోపలికి వచ్చి
షటిల్ ఆడేది ఎవరు? అంతా ఫిజికల్ గేమ్స్ ఆడుతుంటే. సో ఇది అనమాట. పోతా అంటే ఇంకా ఉంది. వాటర్ బాటిల్ కూడా తీసుకొచ్చుకోలేదు. ఎక్స్ప్లెయిన్ చేసేసరికే గొంతారిపోతుంది. ఇంకా మనం స్పీడ్గా పైకి అయితే వెళ్దాం, టైం వేస్ట్ చేయకుండా. కెమెరామ్యాన్ ఫాలో మీ. సో ఇట్లా ఇంకా పైకి వెళ్ళొచ్చు. ఇక్కడికి రావాలా వద్దా అని అనుకున్నాం. అంటే అసలు ఇక్కడికి రావాలనే ప్లాన్ లేదు. కుమారి ఆంటీ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. ఆ వీడియో చూడాలనుకుంటే మీరు ఎండ్ స్క్రీన్లో ఇస్తే అక్కడి నుంచి చూడొచ్చు. ఆడికి వచ్చిన తర్వాత ఈ యొక్క వీడియో అయితే కవర్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, అన్నీ ఆల్మోస్ట్ ఖరాబ్ అయిపోయినాయి. చైర్స్ అన్నీ ఎక్కడో కొన్ని అయితే బాగున్నాయి. అంటే మనలాంటి వాళ్ళు ఇంకెంతమంది వచ్చారు ఇక్కడికి, డైలీ వస్తూనే ఉంటారు కదా అట్లా. మొత్తానికైతే ఎండ్ ఇదే అనమాట. ఇదే కదా, ఇంకా పైకి లేదు కదా. సో మొత్తానికైతే ఇది. సో క్లోజ్ ఉందని చెప్తున్నారు. ఎట్లాగో ఇక్కడ దాకా వచ్చినాం కదా, ఇక్కడ నుంచి వెళ్ళి పార్క్, మనకు పార్క్ నుంచి వెళ్ళి కేబుల్ బ్రిడ్జ్ సైడ్ ఏ విధంగా ఉంటుందో చూడండి. సో చూస్తున్నారు కదా, మనకు కేబుల్ బ్రిడ్జ్ హైట్కి వచ్చినాం దగ్గర కింది నుంచి వెళ్ళి. సో ఇక్కడ నుంచి మనకు మొత్తం కేబుల్ బ్రిడ్జ్ కనిపిస్తుంది. నైట్ టైంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది, ఎందుకంటే లైట్స్ ఆన్ చేస్తారు కదా. సో మొత్తానికైతే ఇది అనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో ఎట్లా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని అయితే పక్కా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఎవరికైతే లవర్ ఉందో వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటా మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ ఆల్. బాయ్.